మా పేరు అనిశెట్టి శ్రీనివాసరావు అండి, ఏగవరం అండి, జంగారెడ్డిగూడ మండలం, ఏలూరు జిల్లా. సార్, ఇప్పుడు మీరు ఈ మన రాజకీయాల్లో ఎప్పటి నుంచి పనిచేస్తున్నారు? మీ అనుభవాలు ఏంటి చెప్పండి. ఇప్పటి వరకు మీరు ఏమేమి పదవులు చేపట్టారు? మాకు ఒక పెద్ద ఆయన మోటేబుల్ బసరా దగ్గర ఉండేవారండి. ఆయన మళ్ళీ మేము 10 సంవత్సరాలు బట్టి ఉంటున్నాం. ఈ మధ్యన కాలం చేశారు. అక్కడి నుంచి మేమే ముందు నడుపుతున్నామండి. సార్, ఇప్పుడు మీరు ఎలా ఉంది, ఇప్పుడు మీ అనుభవాలు చెప్పండి. గత ప్రభుత్వానికి ఇప్పుడు ఈ ప్రభుత్వానికి ఎట్లా ఉంది పాలన? ప్రస్తుతానికి పరిపాలన బాగానే ఉందండి. మాకు గ్రాంట్లు కూడా వచ్చినాయి, 60 లక్షలు వచ్చినాయి. రోడ్లు పోసాం, అయిపోయినాయండి. సంక్రాంతి ముందే అయిపోవాలన్నారు, అయిపోయినాయండి. అక్కడ నుంచి ఇంకా ఈ కాలనీలు గట్ట అడుగుతున్నారు, ఇళ్ల స్థలాలు అడుగుతున్నారు. ఇంకా ఇవి కూడా అయితే బాగుంటుందండి. సార్, ఇప్పుడు మీ జనాభా ఎంత గ్రామంలో? ఒక 5,000 చిల్లర ఉంటుందండి. సార్, ఇప్పుడు మరి మీరు ప్రభుత్వం ఏర్పాటు చేసి 14 నెలలు పూర్తవుతుంది. మరి ఈ 14 నెలల్లో మరి ప్రజలకి ఏమి లాభం కలిగింది? 14 నెలలు అంటే మనకి వచ్చి 3,000 పెన్షన్ ఉండేది, 4,000 ఇచ్చేవాడిని. 4,000 పోయిన 2 నెలలు కూడా కలిపి 7,000 ఇచ్చేవాడిని. అది కూడా మళ్ళీ 1 తారీఖు సెలవు అయితే కనుక 31 తారీఖు ఇస్తామండి. దానికి కూడా అందరూ సంతోషిస్తున్నారు. బాగానే ఉందండి అది. ప్రజల్లో ఏం కోరుకుంటున్నారండి? ప్రజలకు ఏం కావాలి? ఇది ఇంకా ఇళ్ల స్థలాలు ఒకటి, కాలనీలు, ఇంకా చంద్రన్న బీమా పథకాలు, ఇంకా ఇలాంటివి కూడా కోరుకుంటున్నారండి. అవి కూడా కొద్దిగా చేస్తే ఇంకా బాగుంటుందండి. ప్రస్తుతానికంతా బాగానే వెళ్తుందండి, బాగానే ఉంది. ఈ రోడ్లు కూడా బాగానే చేస్తున్నారండి. పవన్ కళ్యాణ్ గారు బాగానే చేస్తున్నారండి, చంద్రబాబు బాగానే చేస్తున్నారండి. దాంతోపాటు లోకేష్ గారు కూడా యాక్టివ్గా అన్నీ బాగానే చేసుకుంటూ వెళ్తున్నారండి. సార్, ఇప్పుడు కార్యకర్తలు ఎంతో కష్టపడి గత ప్రభుత్వ పాలనలో ఎన్నో కష్ట నష్టాలు ఎదుర్కొని పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారు. మరి ఇప్పుడు కార్యకర్తల యొక్క సమస్యలు ఏమున్నాయి? కార్యకర్తలకే ఇప్పుడు జనసేన పార్టీ వాళ్ళని కొద్దిగా పట్టించుకుంటలేదండి. మా ఊరు ఇలాగా కొద్దిగా భారీగా పెంచింగ్ ఉంటుందండి జనసేన. దీన్ని కూడా సొసైటీ అడిగి ఉండే, అది కూడా ఇవ్వలేదండి. ఓవరాల్గా 20 సొసైటీలు ఉన్నాయండి. అందులో కనీసం 5 అని అడిగామండి, పెద్ద ఆయన అడిగారండి. 5లో కనీసం 2 కూడా ఇవ్వలేదండి. అలాగే ఎదురుకి వెళ్తుందండి. 2 ఇచ్చారు. మీరు 5 అడిగారు? 7 అడిగారండి, 5 ఇస్తా ఉన్నారు. 5 కూడా ఇవ్వలేదండి, 2 ఇచ్చారండి. సార్, ఇప్పుడు మరి ప్రజలకు కావాల్సింది సాగునీరు, తాగునీరు, రోడ్లు, డ్రైనేజీలు, ఇల్లు. మరి వీటి మీద మీ ప్రభుత్వం ఎంతవరకు పనిచేస్తుంది? ఈ రోడ్లు వచ్చినాయి కదండి, ట్రైన్లు రాలేదండి. ట్రైన్లు ఒకటి పెట్టాలండి, పెడతా ఉంటున్నారండి. ఎంతవరకు అయిద్దో తెలీదు. ఇంకా వాటర్ అట్ట మా ఊరికి బాగానే ఉంటుందండి. 24 కరెంటు అన్ని ఊర్లకి 24 వచ్చేలా చేసామండి. ఇప్పుడు మరి మీ కూటమి ప్రభుత్వం ఇక్కడ గ్రామాలలో పార్టీల మధ్య మీ యొక్క ఎలా ఉంది సార్? మేమైతే ఇక్కడ కొద్దిగా అంటే మాకు వాళ్ళు అనుకూలంగానే కొద్దిగా ఎదురుకెళ్తుంటామండి. అయితే ఈ మధ్యన కొంచెం ఇలాంటి చేతంలో కొద్దిగా మా కార్యకర్తలందరూ కొద్దిగా వెనకంజలో కొద్దిగా ఉన్నారండి, అసంతృప్తిగా ఉన్నారు. ఇప్పుడు మరి రాబో రోజుల్లో ఇప్పుడు ఇంకా 4 సంవత్సరాలు ఉంది సార్ మీ పార్టీకి. ఎలా చేస్తే మళ్ళీ తిరిగి అధికారంలోకి వచ్చేదానికి అవకాశం ఉంది? మా జనసేనలో కూడా పట్టించుకోవాలండి. ఎమ్మెల్యే గారు 1 సైడ్కి వెళ్తున్నారండి. ఇంకా ఇటు కూడా పట్టించుకుంటే బాగుంటుందండి. అప్పుడు అంతా కూటమి కలుపుకొని ఎదరికెళ్ళేలాగా ఉంటుందండి. లేకపోతే ఎవరికాళ్ళకి మనసులో కొద్దిగా ఫీలింగ్ ఉండి కొద్దిగా స్లోగా ఉంటున్నారండి. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ముందుగా మీ పేరు, మీ డీటెయిల్ చెప్పండి. నా పేరు దాకవరపు వీరనాగి అండి. నేను గత ప్రజారాజ్యం పార్టీ అప్పటి నుంచి, చిరంజీవి గారు పార్టీ పెట్టినప్పటి నుంచి, తర్వాత ఆయన పార్టీ తీసేసిన అలాగే వండుకుంటా, తర్వాత పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టినప్పటి నుంచి మేమందరం ఒకే కట్టుబాటులో అలాగే వండుకుంటూ వచ్చామండి. మాది జంగారెడ్డిగూడ మండలం అండి, వేగవరం అండి, ఏలూరు జిల్లా. ఏలూరు జిల్లా అండి. మాకు సమస్య అంటే పవన్ కళ్యాణ్ గారు వల్ల ఏ సమస్య లేదండి. కానీ ఇక్కడ ఉన్న నాయకులు ఉన్నారు చూసారా, ఈ నాయకుల వల్లే సమస్య అండి. ఇదంతా పవన్ కళ్యాణ్ గారికి చేరుతుందో లేదో అనే విషయం పక్కన పెడితే, ఇక్కడ నాయకుల వల్ల 2 పార్టీలకి కూడా దెబ్బే. ఎందుకంటే సరిపెట్టుకుని వెళ్ళి ఒకళ్ళు ఇలా చేసుకుందాం, అలా చేసుకుందాం, ఇలా పడదాం, అలా పడదాం, ఎవరికి నచ్చినట్టు వాళ్ళు చేసుకుంటున్నారండి ఇందులో. ఇంకోటి ఏంటంటే, మాకు ఎమ్మెల్యే గారు ఉన్నారు కానివ్వండి, అసలు ఆ జనసేన వాళ్ళు ఉన్నారా లేదా
అసలు ఏంటి అనే పొజిషన్లో కూడా పట్టించుకునే పరిస్థితి ఎమ్మెల్యే గారిది లేదండి. అసలు మా ఊరు మెజారిటీ మండలంలో మా ఊరు వచ్చిన మెజారిటీ ఏ ఊరు లేదండి. అది ఎమ్మెల్యే గారికి కూడా తెలుసండి. వేగవరం అంటే జనసేన అంటే వేగవరం అండి. అటువంటి పెద్దోళ్ళని కూడా లెక్క చేయని అంత వ్యవస్థలో వ్యవహారం ఎదురుకెళ్తుంది. కాబట్టి ఇది ఇలాగే జరిగితే రాబోయే 2029లో చాలా ఘోరంగా ఉంటుందని, ఇది పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్లాలని మరీ కోరి ప్రార్థిస్తున్నాం. ఎందుకంటే కావాలని గెలిపించుకున్నాం. ఇదే పవన్ కళ్యాణ్ గారు ఒక్క సీటు కూడా ఎక్కడా రాకుండా చాలా ఇది చెప్తే మేము ఆ ఏడ్చిన రోజు కానీ 7 రోజులు లేదండి ఆయన గెలవలేదని. కానీ మళ్ళీ దాన్ని జీర్ణించుకుని ఎదరికెళ్ళి ఇవాళ 21 సీటు ఇలా దమ్ముగా గెలిచామంటే పవన్ కళ్యాణ్ గారు అండ కార్యకర్తల బలం. ఇవాళ ఏంటండి, ఇలా 2 కూటమిలోనూ పవన్ కళ్యాణ్ గారు కలిశారు. పవన్ కళ్యాణ్ గారి గురించే కూటమి గెలిచిందండి. అంతేగాని కూటమి గురించి పవన్ కళ్యాణ్ గెలవలేదండి. అది ఎక్కడైనా బల్ల గుద్దు చెప్తాము, పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారు, లోకేష్ గారు కూడా అదే మాట చెప్తున్నారండి. కానీ ఈ విభేదాలు లేకుండా ఏదైనా ఎదురు తీసుకెళ్తే పార్టీలు భవిష్యత్తులో బాగుంటాయి. ఇదే మాట నేను కాదని చెప్పేది, 100 మంది నా దగ్గర, బోల్డంతమంది నా దగ్గర ఇదే మాట. రేపొద్దున ఇదే ఇంత బలమున్న ఊళ్ళో ఒకటే చిన్న పదవి ఇమ్మంటే ఇవ్వలేకపోయారు. ఇంత బలమున్న ఊళ్ళో రేపొద్దున ఈ బలం ఎలా ఉంటుంది పార్టీకి? దీని మీద మాకు ఇన్ఛార్జ్ ఉన్నాడండి మేక ఈశ్వరయ్య గారు. రేపు 8వ తారీఖు, రేపు 15వ తారీఖు 16వ తారీఖు చింతలపూడిలో మీటింగ్ కూడా పెట్టడం జరుగుతుంది ఇదే విషయం మీద. మరి ఇదంతా పెద్దలు పట్టించుకుని ఎవరికి ఏ మనస్సార్థం లేకుండా ఎదరికి తీసుకెళ్ళవలసిందిగా కోరుతున్నాం.